మిత్రదబ్బాయి ఛానల్కే అందరికీ తిరిగి స్వాగతం. బాగున్నారా? మిత్రదబ్బాయి మరో సినిమా ముచ్చటతో మీ ముందుకు వచ్చిందా. ఈరోజు రవితేజ నటించిన భర్త మహాశైకుల విజ్ఞప్తి గురించే మాట్లాడుకుందాం. రవితేజవి ముందు వచ్చిన 2 సినిమాలు మిస్టర్ బచ్చను, మాస్ జాతర, ఆ రెండిటి కంటే ఈ సినిమా చాలా నయం అబ్బా. సినిమా ముచ్చట ఏంటంటే రవితేజ డింపుల్ అయితే మొగుడు పిల్లలు. రవితేజకి ఒక పని పడే స్పెయిన్ పోతాడు. అక్కడ ఆశికా రంగనాథన్తో రిలేషన్లో ఉంటాడు. ఆ తర్వాత వచ్చే లొల్లిని ఎట్లా సర్దుబాటు చేశాడు అన్నదే కథ. సినిమా మొదటి భాగము తిరుమల కొండను మోకాలు ఎక్కినట్టు మెల్లగా మొదట్లో 20-25 నిమిషాలు స్లోగా ఉన్న సునీల్ మన అన్నుండడే ఎంట్రీ ఇచ్చాక గట్టిగా నవ్వుకొచ్చామే. ఇంటర్ వరకు సినిమా భలే డీసెంట్గా సాగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా. ఆ వెంకటేశ్వరుడికే ఎరుక డైరెక్టర్ ఎందుకు అట్లా తీసాడో కానీ సెకండ్ హాఫ్ అంతా ఒక పద్ధతి లేకుండా సాగుతుంది. ఇంటర్వల్ ముందు రవితేజ చేసే ఒక చిన్న చిలిపి పని వల్ల మనకి జాలేస్తుంది. సెకండ్ హాఫ్లో దానికి కంటిన్యూషనే అనిపించదు. అన్నీ అతుకులుగా ఉంటాయి. కామెడీ సీన్లు అన్నీ పెట్టా లాగేశాడు తప్ప కథలో పస తగ్గిందే. ఇంకా నటీనటుల పర్ఫార్మెన్స్కి వస్తే రవితేజ డీసెంట్గా కంట్రోల్డ్గా ఎక్కడ అతి చేయకుండా చేశాడబ్బా. ఇంకా అషికా డింపుల్, అషిక చూడ్డానికి బాగుంది, యాక్టింగ్ కూడా అదిరింది. కానీ డింపుల్ క్యారెక్టర్కి పాపం డైలాగ్ లేదు. తన క్యారెక్టర్నే సరిగ్గా చూపించలేదబ్బా. కామెడీ అయితే మన సునీల్ అన్న, వెన్నెల కిషోరు, సత్య ఎరగదీశారు. సునీల్, వెన్నెల కిషోరు వన్ లైనర్లు కిర్రాక్గా పేలాయి. కానీ సత్య కామెడీ మాత్రం అంతగా ఎక్కలేదు. సినిమాలో రవితేజ వేసుకున్న డ్రెస్సు, కాస్ట్యూము చాలా బాగుంటాయి. ఆయన వేసిన జాకెట్లు అయితే చూడ్డానికి ముచ్చటగా ఉంచామే, వెంటనే కొనేయాలనిపిస్తుంది. సినిమా చూడటానికి కలర్ఫుల్గా కళ్ళగింపుగా ఉండే. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. డైరెక్టర్ కిషోర్ తిరుమల 2వ భాగంలో అవసరం లేని క్యారెక్టర్ని, అంటే అషిక తమ్ముళ్ళు లాంటి వాళ్ళనే తెచ్చే కథనే పక్కదారి పట్టించాడు. మొత్తానికి చెప్పాలంటే అక్కడక్కడ నవ్వుకోవడానికి బాగుంది, కానీ సినిమా అంతా తిరుపతి లడ్డు అంత తీపిగా అయితే లేదు. ఈ సినిమాకి 3/5కి రేటింగ్ నేను ఇచ్చేదే. ఇదంతా నా ఒపీనియనే స్వామి. కానీ ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఏసీలో కూర్చొని చక్కగా సినిమా చూడడానికైతే ఈ సినిమా బాగుంటుంది. వేల్రామ్స్ థియేటర్కి నేను పోయి చూసిందే. మీరు ఎవరైనా సినిమా చూసింటే కింద కమెంట్ చేయండి. సరే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా.